గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో 32 రూపాలు ప్రత్యేకమైనవి. ఈ వల్లభ గణపతి వాటిలో ఒకటి. కానీ ఈ గణపతికి సంప్రదాయాలలో చాలా పేర్లు ఉన్నాయి. లక్ష్మీ గణపతి, మహాగణపతి మరియు వల్లభ గణపతి 3 రూపాల్లో ప్రసిద్ధి చెందారు. వల్లభాయ్ రాక్షసులను లెక్క చేయకుండా ఓడించడానికి శివుడి నుండి వరం పొందాడు. గణేశుడు వల్లభాయ్ కోపాన్ని అణిచి అతనికి దీవెనలు ప్రసాదించాడు. దీని తరువాత గణపతికి వల్లభాయ్ వినాయకుడు అని పేరు పెట్టారు. ఇది ఒక విరాట్ రూపం. అలాగే ఈ స్వరూపం లలితాదేవి చిరునవ్వు నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. గణేశ పురాణం ప్రకారం 4 యుగాలలో 4 అవతారాలుగా అవతరించాడు. కృత, త్రేత, ద్వాపర మరియు కలియుగం. కృతయుగంలో గణపతి కశ్యప మహర్షి మరియు అతిథి దేవతల కుమారుడిగా అవతరించాడు. రాక్షసులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాడు. కృతయుగ అవతారంలో కొడుకు పేరు మహాకదర్. త్రేతాయుగంలో గణపతి పార్వతీదేవి కుమారుడిగా జన్మించాడు మరియు గణపతి తన బాల్యంలో అందమైన పెద్ద నెమలిని పట్టుకుని ఆడుకున్నాడు కాబట్టి గణపతికి మయూరేశ అనే పేరు పెట్టారు. ద్వాపర యుగంలో గణపతి గజాననగా జన్మించాడు మరియు ప్రత్యేకంగా పరాశర మహర్షి మరియు పరాశర మహర్షి దేవత వత్సల చేత పెంచబడ్డాడు. కలియుగంలో గణేశ పురాణం ప్రకారం గణపతి శివుడు మరియు పార్వతీదేవి కుమారుడుగా వచ్చి చెడు ఆచరించే వారి చర్యల నుండి మరియు ధర్మాన్ని ఆచరించే వారి బాధల నుండి అడ్డంకులను తొలగించాడు. వల్లభుడు ఇరణ్యపురాన్ని పాలించే కేసి అనే రాక్షసుని కుమార్తెగా జన్మించాడు. ఆమె శివభక్తురాలు. ఆ తర్వాత వినాయకుడిని వివాహమాడి వల్లభ వినాయకుని భార్యగా మరియు అతని శక్తి స్వరూపిణిగా పరిగణించబడుతుంది. వల్లభ గణపతి అనేది గణేశుడి యొక్క ప్రత్యేకమైన మరియు గౌరవనీయమైన రూపం. ముఖ్యంగా కొన్ని హిందూ వర్గాలు దీనిని ఎంతో ఆదరిస్తాయి. విభిన్నమైన ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన ఈ గణేశ రూపం జ్ఞానం, శ్రేయస్సు మరియు శుభ ప్రారంభాలను కలిగి ఉంటుంది. గణపతి చిత్రణలు తరచుగా నిర్దిష్ట ఆభరణాలు మరియు ప్రత్యేకమైన తొండం స్థానాన్ని కలిగి ఉంటాయి. ప్రతి అంశం సంకేత అర్థాలతో సమృద్ధిగా ఉంటుంది. గణేశుడి అవతారమైన వల్లభ గణపతి శ్రేయస్సు, జ్ఞానం మరియు అడ్డంకుల నుండి రక్షణను ప్రసాదించే సామర్థ్యానికి గౌరవించబడ్డాడు. ఈ గణపతిని పూజించడం వల్ల శుభం కలుగుతుందని, సానుకూల శక్తులను పెంచుతుందని మరియు ఆనందం, మనశ్శాంతిని పెంపొందిస్తాడని నమ్ముతారు. ఈ గణపతిని రహస్య జ్ఞానం యొక్క సంరక్షకుడిగా కూడా భావిస్తారు. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక ప్రయత్నాలలో విజయం కోసం ప్రార్థిస్తారు. లక్ష్మీదేవి ఈ గణపతి తొడపై ఉంటుంది. లక్ష్మిని విష్ణు భార్యగా తప్పుగా భావిస్తారు. ఈ గణపతి భార్య శక్తి పేరు లక్ష్మి. అదే పేరుతో ఉన్న వ్యక్తులు ఉన్నట్లుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని వల్లభదేవి అని పిలుస్తారు కాబట్టి వల్లభ గణపతి అని పిలుస్తారు. లక్ష్మీదేవి లక్ష్మిని ఇచ్చే దేవత కాబట్టి ఆమెను గణపతి అని పిలుస్తారు. గణేశుడు ఇతర రూపాలు మాదిరిగానే వల్లభ గణపతి పురోగతికి ఆటంకం కలిగించే భౌతిక మరియు ఆధ్యాత్మిక అడ్డంకులను తొలగించడంలో ప్రసిద్ధి చెందాడు. శ్రేయస్సు మరియు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సంపద, సమృద్ధి మరియు మేధోస్పష్టతతో సంబంధం కలిగి ఉంటాడు. జీవితంలోని వివిధ అంశాలలో విజయం కోరుకునే వారికి ఈ గణపతి ఒక ప్రసిద్ధ దేవతగా చేస్తాడు. వల్లభ గణపతి ప్రతికూల ప్రభావాలు మరియు దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగిస్తాడని ఆరాధకులు నమ్ముతారు. అభివృద్ధిలో గణపతి పాత్రకు భక్తులు జ్ఞానోదయ మార్గంలో సవాళ్లను అధిగమించడంలో సహాయపడటానికి కూడా గణపతి గౌరవించబడ్డాడు. గణపతి ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు కొత్త పనులు లేదా వేడుకల ప్రారంభంలో గణపతిని తరచుగా పిలుస్తారు. వల్లభ గణపతిని రహస్య జ్ఞానం యొక్క సంరక్షకుడిగా కూడా చూస్తారు. గణపతిని జ్యోతిశాస్త్ర మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైనదిగా చేస్తారు. వల్లభ గణపతి గణేశుడి బహుముఖ ఆశీర్వాదాలను కలిగి ఉంటాడు. భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండింటికి మార్గాన్ని అందిస్తాడు. వల్లభ గణపతిని పూజించడం వల్ల రక్షణ, విజయం మరియు శుభం వంటి అనేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. భక్తితో క్రమం తప్పకుండా చేసే ప్రార్థనలు ఆనందం మరియు మనశ్శాంతిని పెంపొందిస్తాయని చెబుతారు. ఈ ఆలయాన్ని గత దశాబ్దంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు నిర్మించారు.
ఆయనకు వచ్చిన గణపతి కళ ప్రకారం, అలాగే తన గురువు సూచన ప్రకారం ఆయన ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా గణపతికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించారు. వల్లభ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరులో ఉంది. ఆలయంలో 16 రకాల గణపతులు ఉన్నారు. వల్లభ గణపతి మూల విరాట్ శాలగ్రామంతో తయారు చేయబడిన ప్రధాన విగ్రహం 7 అడుగుల ఎత్తులో 10 చేతులు మరియు వల్లభదేవి తొడపై కూర్చుని ఉంటుంది. మంత్రశాస్త్రంలోని ఖచ్చితమైన సూచనలను అనుసరించి ఈ విగ్రహాన్ని చెక్కారు. రాజమండ్రిలోని శ్రీ వల్లభ గణపతి ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.